ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అంటే రెండింతలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఒక్క రైతుకి డబ్బులు ఇస్తున్నామని చెప్పి మిగిలినవన్నీ కట్ చేశారు. అంటే వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం నిన్న కూడా మినిస్టర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు, మీరు చూశారు. 47 లక్షల మందికి ఇన్పుట్ సబ్సిడీ 310 కోట్లు ఇచ్చాం. ధాన్యం కొనుగోలు దిశ రికార్డు స్థాయిలో 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో వేసాం 10,876. ఇది కాకుండా దిశ మీరు ఒకసారి చూస్తే 1670 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలు కూడా చెల్లించే పరిస్థితికి వచ్చాం. వీళ్ళు రైతులు ఆత్మహత్యలు ఎక్కువ జరిగే ఆ కాలంలో వాళ్ళు బకాయిలు పెట్టిపోతే 5,67,00,000 ఈ ప్రభుత్వం వస్తారు, అది కూడా పే చేశాం. ఈరోజు నేను ఒకటే చెప్పాను, ఆత్మహత్యలు జరగడానికి వీలు లేదు, రైతు అధైర్యపడడానికి వీలు లేదు, రైతుకు అండగా ఉంటాం. ఎక్కడన్నా ఆత్మహత్య చేసుకుంటే ఏ కారణంతో చేసుకున్నాడో అధ్యయనం చేసి తిరిగి పునరావృతం కాకుండా చేయడానికి ప్రతి రైతు ఆత్మహత్యని ఆడిట్ చేసే పాలసీ కూడా తీసుకొస్తున్నామని చెప్పి మీ ద్వారా రైతులకందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్కన దిశ యాంత్రీకరణ. ఈరోజు మోడర్న్ ఏజ్లో యాంత్రీకరణతో ముందుకు పోతున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం, ఊబరైజేషన్ తీసుకొస్తున్నాం. ఎక్కడ అవసరమైతే అక్కడంతా కూడా ఈ యొక్క యాంత్రీకరణ కోసం పెద్ద ఎత్తున పోవడం, టెక్నాలజీ నాలెడ్జ్ రెండు కూడా తీసుకొని ఏఐ కానీ ఇలాంటి అనేక లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. తొందరలోనే ఈ సంవత్సరం నేను అనుకుంటున్నాను ఏఐ అగ్రానమిస్ట్ ప్రతి ఒక్క రైతుకి అండగా ఒక ఏఐ అగ్రానమిస్ట్ ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఏ పొలం దగ్గరికి పోయినా మళ్ళీ ఎవరో సహాయం చేయడమే కాకుండా నేరుగా అసిస్టెన్స్ ఇచ్చే విధంగా తీసుకొస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత పెట్టాం. 14,230 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 2 లాభాలు, ఒక పక్క ఉపాధి కూడా వస్తుంది. ఈ ప్రభుత్వం వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇంకొక పక్కన దిశ ప్రకృతి సేద్యం 8,168 గ్రామాల్లో జరుగుతూ ఉంది. 17,75,000 ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగుతూ ఉంది. 15 లక్షల మంది ఫార్మర్స్ ఇందులో పనిచేస్తున్నారు. 29కి 50 లక్షల ఎకరాలు